ఎంత పెద్ద వృక్షమైనా, ఎంత పెద్ద చెట్టైనా ఆకు రాలిపోద్దండి. ఏమవుద్దండి? ఆకులు రాలిపోతాయి. అప్పుడు అనుకుంటారు అందరూ, ఈ ఆకు రాలిపోయింది కదా, దీని హడావిడి ఇంకా అయిపోయింది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఇది ఆకు రాలిపోయింది కాబట్టి దీనిలో ఉన్న బలమంతా ఏమైపోయింది? తగ్గిపోయింది. ఇక దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదనుకుంటారు. అయితే బైబిల్ చెప్తుంది, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఒకవేళ మా అక్కను చూసి ఇంకా ఈవిడికి పిల్లలు పుట్టరేమో, లేదా ఈవిడికి ఇంకా ఇంట్లో ఇబ్బందులేమో, ఇంట్లో అప్పులేమో, ప్రతిసారి అవసరతలేమో, అయ్యేమో ఇయ్యేమో అందరూ అనుకుంటారు. కానీ ఆకులు రాలిపోయినప్పుడు సమాజం అందరూ కూడా అలాగే చూస్తారండి. అది మనల్నైనా, మన కుటుంబాలైనా, మనకి ఏదైనా యాక్సిడెంట్లు అయినా, మనకి ఏమైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అందరూ ఏమనుకుంటారంటే, ఇంకా వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకున్న మొత్తం వీళ్ళ పరిస్థితి అంతా ముగిసిపోయిందండి. అయితే దేవుడు ఏమన్నంటే, నీతిమంతులు చిగురాకు వల్ల ఏమవుతారండి? వృద్ధి నొందుతారండి. ఒక ఒక వృక్షానికి ఆకులన్నీ ఉన్నాయండి. ఎంత అందంగా ఉంటుంది చెట్టు. అలాగే దేవుడు కొంతకాలం కష్టకాలం పెడతాడండి. ఆ కష్టకాలం పెట్టినప్పుడు ఆకుల వలె మన జీవితాలు ఏమైపోతాయి? రాలిపోయినప్పుడు బాధపడకూడదండి. నా జీవితం అయిపోయింది, నా మొహం ఎవడు చూడ్డో, నా కింద ఎవడు నుంచోడు అని మనం ఏమవ్వకూడదండి? బాధపడకూడదు. అయితే 2 నెలలు 3 నెలలు ఆగితే నీ కిందకి అందరూ వస్తారు. ఎందుకు వస్తారండి? మంచిగా ఎండ కాసిందనుకో, అందరూ ఏం చేస్తారు? ఆ చెట్టు కింద, అదే వర్షం పడితే అందరూ ఏం చేస్తారండి? ఆ చెట్టు కిందకే వస్తారు. అయితే దేవుడు పరీక్షించే ఆ సమయంలో, దేవుడు మనందరం ఏం చేస్తాడండి? పరీక్షించిన ఆ సమయంలో మనం ఏం కలిగి ఉండాలండి? ఓర్పు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఓర్పు కలిగి ఉండాలి. నాకు పిల్లలు లేరు కదా అని నిరాశ పడిపోయింది అనుకో మా అక్క, దేవుడు పిల్లనిచ్చేవాడా? ఇచ్చేవాడు కాదు. ఆ ఏదైతే జనవరి, ఫిబ్రవరి నెలలో ఆకులన్నీ రాలిపోయినప్పుడు చెట్టును చూస్తే, ఈ చెట్టు దగ్గరికి ఎవడో వెళ్ళడు. ఆ చెట్టుని ఎవడో కూడా పట్టించుకోడు. అలాగే మన దేవుడు ఏమనంటే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారండి. కాబట్టి ఏదో కొంతకాలం కష్టాలుంటాయి, కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి, కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రం కాడు. కానీ విడిచిపెట్టడని కానీ మనం ఆయన మీద నమ్మకం ఉంచాలండి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నమ్మకం. ఆ వృక్షానికి ఐడియా ఉంది, నేను ఇప్పుడు రాలిపోతాను కానీ ఒక 2 నెలల్లో ఏమవుతాను? ఇంకా పెద్దగా ఏం చేస్తాను? చిగురిస్తాను. దానికి ఆ విషయం దేవుడు ముందే చెప్పాడు. అమ్మా, ఓ టైంలో నువ్వేమవుతావు? ఆకులన్నీ రాలిపోతావు. అయితే నీకు ఓ టైం ఉంది. నీ కింద నుంచునే వీళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చి నీ కింద నుంచునే ఆ టైం కూడా ఉందని ఆ వృక్షానికి మన యేసుప్రభు గారు ఎప్పుడో చెప్పాడు. నేనేమన్నానంటే, కష్టాలు కొంతకాలం,